చావా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న చావా మనందరికీ మనసులో ఏదో ఒక తెలియని ముద్ర వదిలేసి వెళ్తుంది. తొందరలోనే చావా మూవీ 1000 crore క్లబ్లో జాయిన్ అవ్వబోతుంది. ఈ చావా మూవీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఒక 10 పాయింట్స్ చూద్దామా? పాయింట్ నెంబర్ 1, నీ పాస్ట్ ఎలా ఉన్నా సరే, నీకు పాస్ట్లో ఎన్ని బాధలున్నా సరే, కానీ ఫ్యూచర్ నుంచి నువ్వెప్పుడు హోప్ చేయడం మాత్రం మానొద్దు. సాంబాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ని చాలా చిన్న వయసులోనే కోల్పోయాడు. ఆల్మోస్ట్ 22 ఏళ్ల వయసులో. తల్లినైతే 2 ఏళ్ల వయసులోనే కోల్పోయాడు. తల్లి ఫేస్ ఎలా ఉంటుందో కూడా తనకి గుర్తులేదు. కానీ తండ్రి లక్ష్యాన్ని, తండ్రి ఆలోచనని, తను సాధించాల్సిన గమ్యాన్ని తను ఏ రోజు తన బాధల వల్ల వదలలేదు. తన లైఫ్ని ఎప్పుడు పాజిటివ్గానే ముందు తీసుకెళ్లాడు. లెసన్ నెంబర్ 2, సడన్ గా సాంబాజీ మహారాజ్ ఒక లయన్ డెన్ లో పడిపోతాడు. అప్పుడు అందరూ ఆ లయన్ సాంబాజీ మహారాజ్ ని కొరుక్క తినేస్తుంది అని అనుకుంటారు. కానీ ఆ సిచ్యువేషన్ లో కూడా తను గివప్ అవ్వడు. తనకున్న ఫిజికల్ మెంటల్ పవర్ మొత్తం పెట్టి ఆఖరికి ఆ లయన్ దవడల్ని సపరేట్ చేసి దాన్ని చచ్చేటట్టుగా చేస్తాడు. అంటే లైఫ్ మిమ్మల్ని ఏ సిచ్యువేషన్స్ లో పడేసినా కూడా మీరు దానికోసం పోరాడడానికి రెడీగా ఉండాలి. లెసన్ నెంబర్ 3, అంత స్ట్రాంగ్ రూలర్ అయిన ఔరంగజేబ్ని ఎదిరించేటప్పుడు సాంబాజీ మహారాజ్కి వయసు ఎంత, ఎక్స్పీరియన్స్ ఎంత, ఏజ్ ఎంత, ప్రణాళిక ఎంత? అయిన ఒక ముఘల్ రూలర్, కానీ తన మీద తనకి నమ్మకం ఉంచుకొని అంత పెద్ద యుద్ధం పాజిటివ్గా పోరాడారు. దట్ మీన్స్ పవర్ కమ్స్ ఫ్రమ్ విత్